ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? మత్తయి సువార్త 9వ అధ్యాయము 28వ వచనము. డు యూ బిలీవ్ దట్ ఐ యామ్ ఏబుల్ టు డూ దిస్? గాస్పల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 9 వర్స్ 28. ఈ రోజుకు గాను మన ప్రభువు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చేయలేనిది ఏది లేదు. ఆయన వలన కాని పని ఈ సృష్టిలో ఏది ఉండదు. ఎందుకండి అంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు గనుక. చాలా సందర్భాల్లో మనము దేవుని దగ్గరకు వెళ్తాం, కానీ ఆయన ద్వారా కార్యము జరుగుతుందని నమ్మలేకపోతుంటాం. ఆయన ఒక్కడే ఈ సృష్టిలో మనకు సహాయకుడు అని తెలిసినా కొందరు అసలు దేవుని దగ్గరికే రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే వారు అనుకుంటారు ఈ లోక సంబంధమైన ఎక్స్పర్ట్స్ అనగా డాక్టర్లు, కోర్టులు, లాయర్లు, ఇంజనీర్లు, అధికారులు, గొప్పవారు చేయలేని పని దేవుడు చేస్తాడా? అసలు దేవుడు అనే పదమే అబద్ధం అన్నట్లుగా మాట్లాడుతుంటారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు దేవుడు నీ జీవితంలో కార్యము చేయగలడు అని నమ్మగలవా? నీవిప్పుడు ఏ బలహీనతతోనైతే ఉన్నావో, ఏ బంధకాలలో చిక్కుబడ్డావో, ఏ సమస్య నిన్ను వేధిస్తుందో, ఏ అనారోగ్యము నిన్ను బాధిస్తుందో వాటి నుండి నీవు నమ్మిన యేసయ్య నిన్ను విడిపిస్తాడు, తప్పిస్తాడని నీవు నమ్ముతున్నావా? ఈ మాట నేను కాదు కానీ దేవుడే నిన్ను అడుగుతున్నాడు. ఇది నేను చేయగలను అని మీరు నమ్ముతున్నారా అని. ఇదే ప్రశ్న ఆ రోజున 2 గుడ్డివారిని ఆయన అడిగాడు. అప్పుడు ఆ 2 గుడ్డివారి సమాధానం ఏంటంటే, మేము నమ్ముతున్నాం ప్రభువా అని వారి యొక్క జవాబు. చాలాసార్లు మనము చేసే పనిలోనో, మనము చేయగలిగే పనిలోనో మనము చేయగలమా లేదా అనే సందేహము మనకే వస్తుంది. అందుకు కారణం రేపేం జరుగుతుందో మనకు తెలియదు. మన ఆధీనంలో ఏదీ ఉండదు. ఉదాహరణకు ఎవరైనా మనల్ని కరెక్ట్గా రేపు 10 గంటల 30 నిమిషాలకు నా దగ్గర ఉండాలి, ఒక్క నిమిషం కూడా అటు ఇటు కావద్దంటే మనం ఖచ్చితంగా ఉంటామని చెప్పలేం. ఎందుకంటే ట్రాఫిక్లో ఆగిపోవచ్చు, మనం వచ్చే వెహికల్ రిపేర్ అవ్వచ్చు, వాతావరణము అనుకూలించకపోవచ్చు. ఇలా చాలా రీజన్స్ మనం చేయలేము అనడానికి ఉంటాయి. అనగా మనిషి అన్నీ చేయగలడు అనేది అవాస్తవం. మనిషిని నమ్మడం కూడా అన్ని వేళలా సాధ్యం కాదు. కానీ ఈ రోజున మనము మాట్లాడుకుంటున్న వాక్య భాగంలో ఆ 2 గుడ్డివారిని యేసయ్య ప్రశ్నించినప్పుడు వారు తడుముకోకుండా చెప్పినటువంటి సమాధానం ఏంటండి అంటే, అవును యేసయ్య, మీరు దానిని చెయ్యగలరు అని మేము నమ్ముతున్నాము అని. అసలు వీరికి ఇంత నమ్మకం ఎలా వచ్చిందంటే, వినుట వలన మాత్రమే, మనకు లేఖనములు కూడా సెలవిస్తున్నాయి, వినుట వలన విశ్వాసము కలుగును అని. వీరిద్దరికీ యేసయ్య స్వస్థతను ఇవ్వకముందు 2 అద్భుతాలను అదే రోజున జరిగించాడు. ఒక అధికారి కుమార్తె చనిపోయిన స్థితిలో ఆమెను తిరిగి లేపడం, మరియు 12 సంవత్సరాలు రక్తస్రావము కలిగిన స్త్రీని స్వస్థపరచడం. బహుశా 2 గుడ్డివారు ఈ 2 సంఘటనలను జరిగినప్పుడు ఆయనతో పాటే జనసమూహంలో ఉండవచ్చు. ఎందుకంటే వాక్య భాగంలో వ్రాయబడి ఉంది, ఆయన అక్కడ నుండి వెళ్చుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చిరి అని వ్రాయబడి ఉన్నది. అనగా యేసయ్య చేసిన అద్భుతాలను వారు ఆ రోజు చూడలేకపోయినా ప్రక్కవారిని అడిగి తెలుసుకొని ఆశ్చర్యపోయి ఉండొచ్చు. చనిపోయిన బిడ్డను లేపిన ఈయన 12 సంవత్సరాల రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీని స్వస్థపరిచిన ఈ యేసయ్య ఖచ్చితంగా మనకు కళ్ళు ఇవ్వగలడు అనే విశ్వాసాన్ని పొందుకున్నారు. ఆయన దగ్గరికి వెళ్తే తప్పకుండా మేము స్వస్థపడతాము అని 100% విశ్వసించారు. అందుకే యేసయ్య అడిగినప్పుడు వారిలో కొంచెమైనను తడబాటు, సందేహము లేకుండా 2 కలిసి ఒక్కసారిగా మేము దానిని నీవు చేయగలవు అని నమ్ముతున్నామని చెప్పగలిగారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు చెప్పగలవా, నా దేవుడు నేను అనుకున్న కార్యము చేయగలడని? తడబాటు లేకుండా, సందేహము రాకుండా దేవుణ్ణి పూర్ణ విశ్వాసముతో నమ్మగలవా? నమ్మితే తప్పకుండా మీ జీవితాలలో కూడా అద్భుతాలను
చూడగలరండి. ఎలా మీలో నమ్మిక కలగాలో తెలుసా? మీ ఎదుట అనేక సాక్ష్యాలున్నాయి. ఎంతోమంది కుటుంబాలను ఆయన కట్టాడు, ఎంతోమందికి స్వస్థతనిచ్చాడు, ఎంతోమంది వారి వారి బలహీనతల్లో నుండి విడుదల ఈ రోజున పొందుకుంటూనే ఉన్నారు. వీటన్నిటినీ చూడగలిగిన, వినగలిగిన స్థితిలో ఉన్నా నీవు ఇంకా దేవుణ్ణి నమ్మలేకపోతే కార్యం ఎలా జరుగుతుంది చెప్పండి? కాబట్టి ఈ రోజున మీరు కూడా చెప్పేవారిగా ఉండాలి. అవును, నా యేసయ్యకు సాధ్యము కానిది ఏదీ లేదు, ఆయన నా జీవితంలో కార్యము చేస్తున్నాడు అని నేను నమ్ముతున్నాను అనేవారముగా మనమంతా ఉండాలి. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, ఉన్నతుడా, మీకు స్తోత్రాలు తండ్రి. అయా మరి తండ్రి, అయా మీ వలన కాని కార్యం అంటూ ఏది లేదని, అయా సమస్తమును సాధ్యపరచగలిగే దేవుడవని, అయా అద్భుత కార్యాలు జరిగించగల సమర్థుడవని, అయా మరి తండ్రి, ఆ ఇద్దరు గుడ్డివారు ఏ విధంగా అయితే నమ్మి విశ్వసించారో అదే విధముగా మేము కూడా ఎటువంటి సందేహము లేకుండా, అయా ఎటువంటి తడబాటు లేకుండా మీరు చేయు కార్యములను జరుగుతున్నాయని నమ్మేవారిగా మేముండాలని ప్రభువా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో, వేదన బాధలతో ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో ప్రభువా, వారికి వచ్చిన సమస్యను బట్టి చింతిస్తున్నారో ప్రభువా, అట్టి బిడ్డలకు తండ్రి నెమ్మదిని దయచేయండి, శాంతిని, సమాధానాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారో ప్రభువా, అయా ఎన్ని హాస్పిటల్ తిరిగినప్పటికీ స్వస్థత రాక ఈ రోజున నా తండ్రి బిడ్డలు నలిగిపోతున్నారో, వారికి వచ్చిన రోగాన్ని బట్టి చింతిస్తున్నారో, అయా ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచండి ప్రభా. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుందని విశ్వసిస్తుండగా అద్భుతాన్ని జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. అయా గాయములను మాన్పే దేవుడవు నీవే ప్రభా. నీ వైపు చూస్తుండగా కార్యాన్ని జరిగించండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి. రుణాన్ని ఎలా తీర్చుకోవాలో తగిన జ్ఞానమును బిడ్డలకు అనుగ్రహించండి ప్రభువా. అయా మరి తండ్రి, వారు చేస్తున్నటువంటి పనులలో ఆశీర్వాదాన్ని దయచేయండి. అయా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకుంటున్న వారిని ఆశీర్వదించండి. అయా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకు ప్రభా మీరే న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. అయా ఉద్యోగం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా అద్భుతాన్ని జరిగించి మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అదేవిధంగా వివాహాల విషయంలో మీకు మొరపెడుతున్న బిడ్డ యొక్క మొరను మీరు ఆలకించండి తండ్రి. మీ చిత్తములో బిడ్డల వివాహము జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు తండ్రి మీ యొక్క జ్ఞానమును దయచేయండి ప్రభా. అయా మరి తండ్రి, ఈ లోకములో బిడ్డలు చిక్కుకొనకుండా, పాపము జోలికి పోకుండా ప్రభా నిత్యము మీ యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. అయా అనాథలుగా ఉన్న బిడ్డలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకొనండి, విధవరాల పక్షాన న్యాయమును తీర్చండి ప్రభా. అయా మీరే బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా దైవ సేవకులను దీవించండి, వారిని ఆశీర్వదించండి ప్రభువా. అయా వారు చేస్తున్న పరిచర్యను నూరంతల ప్రతిఫలముతో నింపండి ప్రభా. అనేక సంఘాలను అయా వారు మరి తండ్రి కట్టుటకు కృప చూపించండి. అనేక ఆత్మలను రక్షించుటకు కృపను అనుగ్రహించండి. మీ ఆత్మ చేత నింపండి. మీ అభిషేకము వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి దేశాన్ని దీవించండి, రాష్ట్రాలను ఆశీర్వదించండి. దేశ అధికారులకు మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. దేశాన్ని ఎలా పాలించాలో, ప్రజలను ఎలా నడిపించాలో అయా తగిన జ్ఞానము చేత వారిని నింపమని, మీ యొక్క జ్ఞానము చేత వారిని నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారిని మీరు ధైర్యపరచండి, బలపరచండి. ఒంటరిగా ఉంటుండగా ప్రభా మీ సన్నిధిని వారితో ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తుండగా సహాయం దయచేయండి. వారి ప్రయాణం అంతా తండ్రి క్షేమకరంగాను సుఖంగాను జరుగునట్లుగా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభా సంతానం లేని బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా వారికి సంతానాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాము. ఇప్పుడే పుట్టిన చిన్న బిడ్డలను, చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా బిడ్డలకు తండ్రి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని బ్రతిమిలాడుకుంటూ ఇంకా చెప్పుకోలేనటువంటి బాధలతో
విరిగి నలిగిన హృదయముతో కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డను మీరు ఓదార్చమని, అయ్యా వారి దుఃఖమును కొట్టివేసి సంతోషమును బిడ్డలకు మీరు దయచేయమని, అయ్యా వారికి ఉన్న భారమునంతటిని తొలగించమని వేడుకుంటూ, మనాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.